2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సార్, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో ఇప్పుడు విపరీతంగా డివోర్స్ కేసెస్ అయితే పెరిగిపోయాయి. అందులో భాగంగానే మెయింటెనెన్స్ అనుకుంటూ, పర్మనెంట్ అలుమనీ అనుకుంటూ భార్య తన భర్త ఆస్తిలో సగం నాకు కావాలి, 50% ఇవ్వాల్సిందే అని ఎన్నో కేసెస్లో మనము వాళ్ళు డిమాండ్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. అది చట్టబద్ధంగా కరెక్టే అంటారా? వాళ్ళకి నిజంగానే ఆ హక్కు ఉంటుందంటారా? దీని గురించి చట్టం ఏం చెప్తుంది? ముఖ్యంగా డివోర్స్ సమయంలో పర్మనెంట్ అల్యూమినియం అని చెప్పి లేదా మెయింటెనెన్స్ రూపంలో చాలామంది వైఫ్స్ ఏం చేస్తారంటే కోర్టు ఇష్యూస్లో భర్త యొక్క ఆస్తి ఎంత ఉందో అందులో మాకు 50% ఇవ్వమని చెప్పి చాలా సందర్భాల్లో డిమాండ్ చేస్తూ ఉంటారు. అది తమ హక్కు అనుకుంటారు. వాళ్ళు భర్త సంపాదిస్తున్న ఆస్తిలో 50% తీసుకోవడం తమ హక్కు అని చెప్పి నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ అనేక సందర్భాల్లో మాట్లాడతారు. ఉదాహరణకి నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రమేష్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ రమేష్ అనే వ్యక్తికి ఒక ఫ్లాట్ ఉంది, ఇంకొక ల్యాండ్ కూడా ఉంది. సరే ఏదో భార్యాభర్తల మధ్య గొడవ వచ్చింది. కోర్టును ఆశ్రయించారు. తర్వాత కోర్టు కూడా డివోర్స్ మంజూరు చేసే సందర్భంలో భార్యకి అలిమనీ ఇవ్వాల్సిన సందర్భంలో భార్య ఏమంటుందంటే తప్పనిసరిగా నాకు అందులో 50% షేర్ ఇవ్వమని చెప్పి ఆ ఉన్న ఇంట్లో 50% కావాలి, నాకు ల్యాండ్లో సగం కావాలని చెప్పి అడుగుతారు. మరికొన్ని సందర్భాల్లో మ్యూచువల్ డివోర్స్ వెళ్ళే సందర్భాల్లో కూడా భార్యలు ముఖ్యంగా మేము ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడే సందర్భాల్లో కూడా మేము ప్రధానంగా ఫేస్ చేసే సమస్య ఏంటంటే భర్త యొక్క అసెట్స్ ఎంత ఉన్నాయో, భర్త యొక్క ఇన్కమ్ ఏదైతే ఉందో అందులో మాకు 50% ఇవ్వాల్సిందే అనే ఖరాఖండిగా తెగేసి చెప్తారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతేనా? ఇది సరైనదేనా? చట్టబద్ధమేనా? చాలా మందికి ఈ వీడియో చూడండి. నేను ముఖ్యంగా ఈ భార్యామణులకు ఎవరైతే ఉంటారో మహిళామణులకు నేను హెచ్చరిస్తున్నా, మీరు మరీ తెలుసుకోవాల్సిన విషయం, పెళ్ళి చేసుకోగానే ఏదో భర్త పైన సంపూర్ణంగా అధికారం వచ్చినట్టుగా, అతని మీద టోటల్ రైట్స్ వచ్చినట్టుగా భావించడం అత్యంత తప్పు. ఇది చాలా తప్పు. ఎంత తప్పు అంటే చివరికి కావాలని ఏవైతే చట్టాలు ఉన్నాయో, చట్టాలు ఉన్నటువంటి ఏదైతే మెయింటెనెన్స్ కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కానీ, అదేవిధంగా డివోర్స్ కానీ, 498 ఈ చట్టాలు దేనికి వాడుకుంటున్నారంటే కేవలం భర్త నుంచి భయంకరంగా వాడి ఆస్తిని కాజేయడానికి కానీ, లేకపోతే అతని యొక్క ఇన్కమ్ని ఎంత కావాలంటే నోటికి అడ్డు అదుపు లేకుండా మెయింటెనెన్స్ అడుగుతారు. అసలు అతను ఇవ్వగలడా ఇవ్వలేడా అన్నటువంటి విషయాన్ని కూడా ఆలోచించకుండా ముక్కుపిండి మాకు ఇంత ఇవ్వాల్సిందే, లేకపోతే ఈ కేసులు నడిపిస్తామని చెప్పి భయంకరంగా చేస్తారు. దురదృష్టవశాత్తు నేను మాట చెప్తానండి, బీయింగ్ ఎన్ అడ్వకేట్గా. చాలా కేసుల్లో 498 పెడుతున్నారు. దేనికి పెడుతున్నారు? మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఎందుకు మెయింటెనెన్స్ చేస్తున్నారు? డీవీసీ చేస్తున్నారు. డీవీసీలో మెయింటెనెన్స్ ఇంటర్ 125 సిఆర్పిసి కింద మెయింటెనెన్స్ ఫైల్ చేస్తారు. మెయింటెనెన్స్తో పాటు ఇంటర్ మెయింటెనెన్స్ కూడా అడుగుతారు. ఏ సందర్భంలో అడుగుతున్నారు మీరు అంటే కేవలం భర్తను ఒక ఏటీఎం కార్డులా వాడుకోవాలి. అంతేకాకుండా డివోర్స్ ఇచ్చి వాడిని పూర్తిగా సక్ అంటే ఏంటి, పీల్చి పిప్పి చేయడం అనమాట భర్తని. ఆ రకంగా సెటిల్మెంట్లో కూర్చుని కనీసం మానవతా దృక్పథం అన్న ఆలోచన కూడా ఉండదు వాళ్ళకి. ఈ మధ్య నేను రీసెంట్గా ఒక కేసును డీల్ చేసినప్పుడు కూడా ఆ భర్త హైదరాబాద్లో ఉంటాడు, ఆమె గారు ఎక్కడో కాకినాడలో ఉంటారు. సరే ఇద్దరి మధ్య కొన్ని డిస్ప్యూట్స్ వచ్చాయి. అటు పోలీస్ స్టేషన్లో 498 మేము కూర్చొని అది సరే ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ కోసం మాట్లాడితే నాకు తప్పనిసరిగా 2 కోట్లు ఇస్తే తప్ప నేను కేసు వెనక్కి తీసుకోనని చెప్పి భయపెట్టే పరిస్థితి అమ్మాయిది. ఎందుకయ్యా అంటే నాకు ఇవ్వాల్సిందే అంటుంది. లేకపోతే 498 నడిపిస్తాను, లేకపోతే డీవీసీ పెడతాను, లేకపోతే మెయింటెనెన్స్ చేస్తాను, డివోర్స్ ఫైల్ చేస్తాను, కానివ్వండి 5-6 సంవత్సరాల పాటు ఆ అబ్బాయిని తిప్పిస్తానని చెప్పి హక్కులేంటో చట్టాలేంటో సరైన అవగాహన లేకుండా భయంకరంగా ఆ అబ్బాయిని పీల్చి పిప్పి చేయడం. అంటే ఏంటంటే మనిషి కనిపిస్తుంటాడు, వాళ్ళని జవసత్వాలు మొత్తం కూడా లాగేస్తారు. ఆ రకంగా అమ్మాయిలు చేసే అకృత్య దారుణాలు ఇవి, ఈ పరాకాష్ట. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కూడా అదే. 50% సెటిల్మెంట్ చేసినప్పుడు 50% ఇవ్వాల్సిందేనా? అది చట్టబద్ధమేనా? చట్టంలో ఎక్కడ రాసుంది? ఏ చట్టంలో రాస్తుంది? ఏ సెక్షన్లో రాస్తుంది అమ్మాయి ఖచ్చితంగా 50% ఇవ్వాలని? 2 విషయాలు నేను చెప్తాను, మీరు అడిగారు కాబట్టి. మెయింటెనెన్స్ విషయంలో అతని యొక్క ప్రాపర్టీ ఉంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా రమేష్ అనే వ్యక్తికి ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ వస్తుంది అనుకుందాం. భార్యకి హక్కు ఉందా? ఎట్టి పరిస్థితులు లేదు. భార్యకి పూర్వీకుల ఆస్తి నుంచి వస్తున్నప్పుడు భర్తకు హక్కు ఉంటుంది తప్పించి భార్యకి ఎటువంటి హక్కు లేదు. సరే, పాయింట్ నెంబర్ 2, అతను ఒకేలా సంపాదించుకుని ఆస్తి అనుకుందాం. అతను ఏదో సంపాదించాడు ప్రాపర్టీ. ఆ ఆస్తి మీద పెళ్లి చేసుకున్నాను కాబట్టి, తాళి కట్టించుకున్నాను కాబట్టి, అతనితో పాటు 7 అడుగులు నడిచాను కాబట్టి అతని యొక్క ఆస్తిలో 50% ఇవ్వాలని ఉందా? ఎక్కడ చట్టంలో స్పెసిఫిక్గా లేదు. ఎందుకు? అతని యొక్క ప్రాపర్టీ అతని ఓన్ ఇష్టం. అతను ఎవరికైనా ఇచ్చుకునే రైట్ ఉంటుంది. అంతేగాని భార్యకి 50% రావాలని చెప్పి ఎక్కడ కూడా చట్టంలో ఏ సెక్షన్లో కూడా మెన్షన్ చేసి లేదు. కేవలం ఆమెకు ఉన్నటువంటి ఏంటి, ఎప్పుడైనా మెయింటెనెన్స్ విషయంలో కానీ,
అంటే డీవీసీ వేసే సందర్భంలో మెయింటెనెన్స్ కేసు వేసే విషయంలో ఆమెకి ఏముంటుంటాయి, రెసిడెన్షియల్ రైట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆమె వాళ్ళ అత్తమామలతో కలిసి ఉన్న ఇంట్లో ఈమె ఉండడానికి కోర్టు రెసిడెన్షియల్ రైట్స్ ఇస్తుంది. రెసిడెన్షియల్ రైట్స్ ఇచ్చినంత మాత్రాన ఆ ఇంటి మీద ఈమెకి ఓనర్షిప్ రైట్స్ ఉన్నట్ట? ఎట్టి పరిస్థితుల్లో కాదు. అది సొంత, ఆమె ఒక ఇంట్లో ఉన్నారు, అత్తమామలతో కలిసి ఉన్నారు. సరే, ఇంట్లో గొడవ వచ్చిన తర్వాత ఈ అమ్మాయి బయటకు వచ్చి ఎక్కడ ఉండాలో తెలియని దిక్కులేని స్థితిలో ఉంది. అటువంటి పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఏం చేస్తుంది, ఆ అత్తామామల ఇంట్లో ఉండడానికి మీకు హక్కు కల్పిస్తారు. కానీ ఆమె ఏమనుకుంటుంది, నాకు ఆ ఇంట్లో రెసిడెన్షియల్ రైట్ ఇచ్చారు కాబట్టి ఆ ఇంట్లో ఉండాల్సింది నేనే, కాబట్టి ఆ ఇంటి ప్రాపర్టీ మీద నాకు రైట్స్ ఉంటాయి అని చెప్పి ఓనర్షిప్ రైట్స్ కూడా క్లెయిమ్ చేసుకుంటారు. రీసెంట్గా ఒరిస్సా స్టేట్లో కూడా మనం ఒక వీడియోని కూడా చేసాం. ఒరిస్సా హైకోర్టు కూడా ఇదే విషయంలో జడ్జిమెంట్ ఇచ్చారు. అత్తామామలు చివరికి వాళ్ళ పక్క కేసు నా ఇంట్లో ఉంటాయని చెప్పి తిష్ట వేసుకున్నారు. శూర్పణకల్లా తయారవుతున్నారు, ఒక తాటకల్లా తయారవుతున్నారు ఆడవాళ్ళు. ఇలా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అలా ఒక ఏడాది తిరిగేసరికల్లా, 2 ఏళ్ళు తిరిగేసరికల్లా కోర్టుల చుట్టూ వాడిని ఏ రకంగా వాడుకుందామని, దారి దోపిడీ దొంగల కన్నా, బందిపోడు దొంగల కన్నా అంతకన్నా అలసకంగా తయారయ్యారు ఈ మహిళామణులు. సిరిగారు, మరి మీరు అన్నట్టుగానే ఎవరైనా కూడా ఇలాంటి సందర్భాల్లో, అంటే నేను ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాను, నాకు ఇలానే జరుగుతుంది సార్ అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మీ గైడెన్స్ కావాలి అనుకుంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారు? అబ్బాయిలు భయపడొద్దు. మీరు కానీ మీ భార్య ఈ రకంగా సాధింపులు, వేధింపులు, మిమ్మల్ని ఇక రకరకాలుగా హింసించే ప్రయత్నాలు ఉంటే తక్షణమే కింద స్కూల్ అవుతుంది, మన కాంటాక్ట్ చేయండి. మా లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు. కావలసిన విధంగా ప్రయత్నం చేద్దాం తప్పనిసరిగా. లేకపోతే ఈ ఆడవాళ్ళ అరాచకాలు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న మహానుభావులు చాలా మంది కూడా ఉన్నారు. ఆ పరిస్థితులు అవసరం లేదు. చట్టం మన పక్కన ఉంది. మన హక్కులు మనం కాపాడుకుందాం. మహిళల అకృత్యాలని, ఆగడాల్ని అరికట్టే ప్రయత్నం చేద్దాం. సిరిగారు, డెఫినెట్గా సార్, మీరు అన్నట్టుగానే చాలా మంది మహిళలకి ఎస్పెషల్లీ అంటే భర్త ఆస్తిలో నాకు సగం వాటా ఉంటుంది, అది నా హక్కు అనుకునే భ్రమలో ఉన్నారు అని చెప్పొచ్చు. అండ్ ఈ వీడియో త్రూ వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటారు. ఎనీవేస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరిగారు.